41 డేస్ సతీ లైఫ్ అవేకనింగ్ గేమ్కి స్వాగతం. ఈ గేమ్లో మీరు మెడిటేషన్ చేస్తారు, ఎఫర్మేషన్స్ చదువుతారు, విజువలైజేషన్ చేస్తారు, పుస్తకాలు చదువుతారు, అలాగే క్లాసెస్ వింటారు, నోట్స్ రాసుకుంటారు, ఎగ్జామ్స్ ఉంటాయి, ఈవినింగ్ రివ్యూ చేసుకుంటారు. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, ఈ 41 డేస్ దీక్షని ఎలా స్టార్ట్ చేయాలి అనేది మనం జూమ్ సెక్షన్లో క్లియర్గా తెలుసుకున్నాం నిన్న. ఈరోజు మళ్ళీ ఒకసారి మొత్తం దీన్ని ఎలా ప్రారంభించాలి, ఈ 41 డేస్ దీక్ష తీసుకునే వాళ్ళు గూగుల్ ఫామ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఎగ్జామ్స్ అవి ఉంటాయి. ఎవరైతే 41 డేస్ దీక్ష తీసుకోవాలి అనే నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు సతీ లైఫ్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. మేము గ్రూప్లో గూగుల్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది సెండ్ చేసాం. అందులో రిజిస్ట్రేషన్ చేసుకోండి. నెక్స్ట్ మండే ఈ 41 డేస్ దీక్ష అనేది స్టార్ట్ అవబోతుంది. సో కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఈ యొక్క దీక్షలో మనం ఎటువంటి చేస్తాం, ఎలా చేస్తాం అనేది ఆల్రెడీ నిన్న సెషన్లో మనం పూర్తిగా తెలుసుకున్నాం. మరొకసారి మొత్తం అంతా కూడా క్లియర్గా చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. మనం ఈరోజు సెక్షన్ సతీ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుండి స్టార్ట్ చేసుకుంటున్నాం. అయితే ఈరోజు సెషన్ మొత్తం కూడా ఒక 41 డేస్ దీక్ష ఎలా చెక్ లిస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా రాసుకోవాలి, ఇది మొత్తం ఈ 41 డేస్ కూడా ఒక దీక్షలా కఠినంగా కాకుండా మనం సింపుల్గా రోజు ఒక గేమ్లా ఆడుతూ కొన్ని పాయింట్స్ని గెయిన్ చేసుకుంటూ ఈ 41 డేస్ని కొత్త అలవాట్లు నేర్చుకుంటూ కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటూ మన ఆలోచనలు మార్చుకుంటూ ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఎలా చేయాలనేదే ఈరోజు సెషన్ మొత్తం కూడా. ఓకే, వెల్కమ్ టు సతీ లైఫ్. ఈరోజు ఈ సతీ లైఫ్ గేమ్ వచ్చేసి 41 డేస్ అవేకనింగ్ గేమ్. ఈ గేమ్లో మనం మెడిటేషన్, విజువలైజేషన్, ఎఫర్మేషన్స్, బుక్ రీడింగ్, సంకల్ప శక్తి మీద కొన్ని క్లాసెస్ ఆల్రెడీ ఎన్లైట్ టీవీలో రాము మాస్టర్ సంకల్ప శక్తి మీద క్లాసులు పెట్టారు. సో వాటికి ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ఈ 41 డేస్ మనం ఒక గేమ్లా ఆడబోతున్నాం. ఇది ఒక ఛాలెంజింగ్ గేమ్. ఎవరైతే దీక్షల కఠినంగా కాకుండా నీట్గా రోజు కొన్ని టాస్క్లు కంప్లీట్ చేస్తూ చెక్ లిస్ట్ని కంప్లీట్ చేసుకుంటూ ఈ గేమ్ని కొన్ని పాయింట్స్ని సంపాదిస్తూ ఈ గేమ్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. ఈ గేమ్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది, డిజైన్ చేసిన గేమ్ ఇదంతా కూడా. సో ముందుగా నా గురించి ఒక చిన్న విషయం చెప్తాను. నా పేరు లక్ష్మీనారాయణ, మాది విశాఖపట్నం. నేను ప్రజెంట్ ధ్యాన ధర్మాశ్రమంలో ఉంటున్నాను. 2 years నుండి వాలంటీర్గా వర్క్ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఇలా పుస్తకాలు అవి చదువుతూ సేవ చేసుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన రాము మాస్టర్ గారికి అలాగే పత్రి సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళ గైడెన్స్లోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టడం జరిగింది. నేను నేర్చుకున్న నాలెడ్జ్ అంతా కూడా ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తాను. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని దీన్ని చదవచ్చు ఒకసారి. హలో మాస్టర్స్, ఎవరైనా రాజా రమణ గారు కానీ ఎవరైనా సరే. आज का दिन आपका जिंदगी का बहुत महत्वपूर्ण दिन है. సార్ ఇక్కడ ఏమని ఉందో ఒకసారి, ఇక్కడ ఏమని రాసిందో ఒకసారి మీరు చెప్పగలుగుతారా? ఈ రోజు నీ జీవితంగా మంచి మంచి రోజు అని ఉంది సార్. మహత్వపూర్ణ జీవితంలో ఒక గొప్ప రోజు, మంచి రోజు అని ఉంది. ఎందుకు ఈ రోజు అంత మంచి రోజు, గొప్ప రోజు అనేది? ఎంతో మంది లైఫ్లో ఈ రోజు చూసుకుంటే హాస్పిటల్లోనని, యాక్సిడెంట్లని, ఎన్నో కష్టాల్లో ఉన్నారు. కానీ ఈరోజు మన అందరికీ కూడా ఒక కొత్త దీక్షను తీసుకోవడం, కొత్త మెడిటేషన్, విజువలైజేషన్, ఇవన్నీ కొత్త విషయాలనే మనం తెలుసుకుంటున్నాం ఈరోజు. అందుకని చెప్పేసి ఈరోజు నేను గొప్ప రోజు, మంచి రోజు అని చెప్పేసి అంటున్నాను.
ప్రతి ఒక్కరికి కామన్‌గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తారు. మనసు ప్రశాంతత చేసుకుంటారు. కానీ వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? వాళ్ళ కోరికలేంటి? వాళ్ళ గోల్స్ ఏంటి? డ్రీమ్స్ ఏంటి? అనే విషయాల గురించి పూర్తిగా ఎవరికీ పూర్తి అవగాహన ఉండదు. సో, ఈరోజు మనం కామన్ ప్రాబ్లమ్స్ అనేవి ఒక వ్యక్తికి ఎలా ఉంటాయి? ఒక వ్యక్తికి కావాల్సిన కామన్ నీడ్స్ ఏంటి? వాళ్ళ కోరికలేంటి? వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాలేంటి? వాళ్ళకి కావాల్సిన వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఇవి నేను కొన్ని ర్యాండమ్‌గా ఎగ్జాంపుల్ కింద పెట్టాను. ఈ ఒక్కొక్కరు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళ కోరికలుంటాయి. ఒకరికున్న కోరికలు ఇంకొకరికి డ్రీమ్ అయ్యుండొచ్చు. ఒకళ్ళకి అవసరం అయ్యుండొచ్చు. అది ఇంకొకరికి ఒక గోల్ అయ్యుండొచ్చు. అది ఎవరి స్థాయిని బట్టి వాళ్ళే రాసుకోవాలి. సో, నేనిక్కడ ఆల్రెడీ కొన్ని ఇక్కడ పెట్టాను నేను. ఒకసారి ఇవన్నీ గూడా చూడండి. ఫైనాన్షియల్ ప్రెషర్ గానీ, ఈఎంఐస్ గానీ, హౌస్ రెంట్ గానీ, లోన్ బర్డెన్ గానీ, హౌస్ ఫీసు ఇలా ఎన్నో ఉన్నాయి. మెడికల్ ఎక్స్‌పెన్సెస్, మెంటల్ స్ట్రెస్ అని, ఓవర్ థింకింగ్ అని, ప్రతి దానికి కూడా ఇప్పుడు డబ్బులతో పనుంది. పిల్లల స్కూల్ ఫీజులు గానీ, ఇవన్నీ గూడా కామన్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ మనకేంటనేది పూర్తిగా తెలియాలి ఫస్టు. దీన్ని తెలిస్తే ఒక్కొక్క దాన్ని ఎలా సార్ట్ ఔట్ జేసుకోగలం, ఎలా విజువలైజేషన్ జేసుకొని వీటినన్నిటిని మనం ముందుకు తీసుకెళ్ళగలం, మన వర్క్‌ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలం అనేవన్నీ గూడా ఇక్కడున్నాయి. బేసిక్ నీడ్స్ ఒక వ్యక్తికి మినిమమ్ కావాల్సింది పీస్ ఆఫ్ మైండ్, స్టేబుల్ ఇన్‌కమ్, కొత్త బట్టలు ఇవన్నీ కూడా కొన్ని నీడ్స్ ఉంటాయి. అలాగే వాంట్స్ కోరికలుంటాయి. నాకు ఒక ఇల్లు కావాలి, నాకు కారు కావాలి. ఇవన్నీ కోరికలు. సో, ఇవన్నీ కూడా మీకు క్లియర్‌గా తెలియాలి. గోల్స్ నా లైఫ్ గోల్ ఏంటి? నా లైఫ్‌లో నేనేమి అచీవ్ చేద్దాం అనుకుంటున్నాను? మనీ ఎంత సేవ్ చేద్దాం అనుకుంటున్నాను? ఇవన్నీ కూడా మనకి క్లియర్‌గా తెలిసుండాలి. ఫైనాన్షియల్‌గా నేను ఫ్రీడమ్ అవ్వాలి అని. అలాగే డ్రీమ్స్ ఉంటాయి. మన లైఫ్‌లో ఫారెన్ ఎళ్ళాలి. నేను ధ్యానంలో మాస్టర్ అవ్వాలి. ప్రపంచం అంతా తిరిగి ధ్యానం జెప్పాలి. అలాగే నాకు మంచి ఇల్లుండాలి, కారుండాలి, మంచి ఫ్యామిలీ ఉండాలి. నా పేరెంట్స్‌ని మంచిగా చూసుకోవాలి. నా వ్యాపారం ముందుకెళ్ళాలి. ఇవన్నీ కూడా డ్రీమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం క్లియర్‌గా రాసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇవన్నీ గూడా మనకి క్లియర్‌గా దెలుస్తాయో, మనం విజువలైజేషన్ చేయడానికనేది అంత ఈజీగా పనుంటుంది. అంత ఈజీ అవుతుంది. మనం ఏదో కళ్ళు మూసుకొని ఏదో జరిగింది అలా ఊహించుకుంటూ ఉండేది విజువలైజేషన్ అనేది కాదు. మనం ధ్యానం చేస్తూ ఉండాలి. దాంతో పాటు మన క్లియర్ గోల్ ఏదైతే ఉందో, మనకు క్లియర్‌గా ఏం కావాలనేది మనకు క్లియర్‌గా తెలిసుండాలి. దాన్నే రిపీటెడ్‌గా ప్రతిరోజు కొంచెం, 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 కొంచెం విజువలైజేషన్ అనేది పెంచుకుంటూ ఎళ్ళాలి. సో, ఈ గేమ్ అనేది నెక్స్ట్ మండే నుండి స్టార్ట్ చేయబోతున్నా. రేపు కాకుండా నెక్స్ట్ మండే 6థ్ జులై నుండి స్టార్ట్ అవుతుంది. ఇది 41 డేస్ స్పిరిచువల్ డిసిప్లిన్ గేమ్ ఇది. ఇందులో మెయిన్ పర్పస్ ఏంటంటే లైఫ్‌లో డిసిప్లిను, అవేర్‌నెస్సు, పీసు, కాన్ఫిడెన్సు, నాలెడ్జు అలాగే సంకల్ప శక్తి మాస్టర్ ఆఫ్ మానిఫెస్టేషన్ క్లాసెస్ మీద కొన్ని ఎగ్జామ్స్ ఇవన్నీ గూడా ఇందులో ఉంటాయి. దీనికంటూ ఒక చెక్ లిస్ట్ అనేది నేను మీకు పంపిస్తాను. ఇది డైలీ మన స్పిరిచువల్ ట్రాన్స్‌ఫర్మేషన్ గేమ్. ఈ గేమ్ వచ్చేసి. ఇందులో మనం ముందుగా ఏం జేస్తామంటే 7 పాయింట్స్ ఉన్నాయి ఇందులో. మనం ప్రతిరోజు డైలీ ప్రాక్టీస్ చేసేవి 7 ఉంటాయి. మీకు ప్రతిరోజు ఈ 41 డేసు జూమ్ సెక్షన్ ఉంటది. మార్నింగ్ మెడిటేషన్ క్లాసు. మెడిటేషన్‌తో పాటు అఫర్మేషన్స్ కూడా చదివిస్తాం. డైలీ ఈ 41 డేసు. అలాగే విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయాలి. అలాగే బుక్ రీడింగ్ జేయాలి ప్రతిరోజు అరగంట సేపు. అలాగే ఎన్‌లైట్ టీవీలో మాస్టర్ ఆఫ్ మానిఫెస్టేషన్ మీద ఆల్రెడీ క్లాసులు జరిగాయి. సంకల్ప శక్తి మీద. ప్రతిరోజు ఆ క్లాస్ అరగంట సేపు క్లాస్ వినాలి. అలాగే నోట్స్ రాసుకోవాలి. నోట్స్ రాసుకొని మనకి పంపించాలి. నెక్స్ట్ డైలీ రివ్యూ జేసుకోవాలి. ఇవన్నిటికి కూడా పాయింట్స్ ఉంటాయి. నేను ఒక్కొక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఒకసారి క్లియర్‌గా చూడండి. మార్నింగ్ 41 డేస్ మార్నింగ్ జూమ్ మెడిటేషన్ ఉంటది. 5-6 వరకు. ఈ జూమ్ సెషన్‌కి మీరు మినిమమ్ 20 మినిట్స్ మీరు మెడిటేషన్ కంప్లీట్ చేసినా, జూమ్ సెషన్‌కి అటెండ్ అవ్వకపోయినా 20 మినిట్స్ కంప్లీట్ చేసినా, మీకు 10 పాయింట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలాగే 5-6 మెడిటేషన్ మీరు కంపల్సరీ వస్తే మీకు ఒక క్రమశిక్షణ, అలాగే డైలీ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మీకు జరుగుతది. ప్రతిరోజు మార్నింగ్ మెడిటేషన్ స్టార్ట్ అవుతది. మీరు జూమ్‌లోకి ఎంటర్ అవ్వడం ద్వారాగా మీకు
ఈ మెడిటేషన్ అనేది మార్నింగే 1 అవర్ అనేది పూర్తవుతుంది. పూర్తయినందుకు ఇలా 10 పాయింట్స్ అనేవి ఓన్లీ డైలీ మెడిటేషన్కి మాత్రమే ఒక 10 పాయింట్స్ అనేవి వస్తాయి ఎవ్రీడే. అలాగే ఈ అఫర్మేషన్స్ మనకి ఇవి అత్యంత శక్తివంతమైన అఫర్మేషన్స్ అని చెప్పేసి చెప్పారు సారు. ఈ 9 అఫర్మేషన్స్ కూడా మనం డైలీ జూమ్లో చెప్పిస్తాం. ఇలా ఒక రోజు మనం అఫర్మేషన్స్ ప్రతిరోజు తీసుకున్నందుకు, ఒక రోజు చెప్పుకున్నందుకు 5 పాయింట్స్ అనేది దీనికి ఇస్తున్నాం. ఒకసారి ఈ అఫర్మేషన్స్ అన్ని కూడా మనం క్లియర్గా చదువుకుందాం. నాతో పాటు మీరు అందరూ కూడా ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఈరోజు ఏం జరిగినా నేను ఆనందంగా ఉంటాను. ఇది ఏం జరిగినా నేను ఆనందంగా ఉంటాను. నేను నా జీవితంలో జరిగే అన్ని సంఘటనలకు యథాతథంగా ఈరోజు ఇది నేను నేను ఎవరిని ఎవరిని తీర్పు తీర్పు చెప్పను. చేయను. ఎవరిని తీర్పు ఎవరు చేయను. ఎవరిని చెప్పిన తర్వాత నేను ఈరోజు నేను ఎవరిని తీర్పు చేయను. ఈ రోజు నేను ఎవరిని తీర్పు చేయను. తీర్పు చేయను. నేను నా జీవితంలో నేను జరిగే నా సంఘటనలు జీవితంలో జరిగే యథాతథంగా సంఘటనలు అంగీకరిస్తాను. యథాతథంగా నేను నా అంగీకరిస్తాను. జీవితంలో జరిగే సంఘటనలు యథార్థంగా అంగీకరిస్తాను. నేను ప్రతి క్షణం వర్తమానంలో ఉంటూ ప్రతి పనిని సంపూర్ణ ఎరుకతో చేస్తాను. నేను ప్రతి క్షణం వర్తమానంలో ఉంటూ ప్రతి పనిని సంపూర్ణ ఎరుకతో చేస్తాను. ఇప్పుడు అది పెట్టుకుంటావా? నేను సూర్యుని కన్నా తేజవంతమైన ఆత్మను. నేనే నేను దేవుణ్ణి. సూర్యుని కన్నా తేజవంతమైన ఆత్మను. నేనే దేవుణ్ణి. నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా కనీసం 3 గంటలు ధ్యానం చేస్తున్నాను. నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా కనీసం 3 గంటలు ధ్యానం చేస్తున్నాను. నేను చేపట్టే ప్రతి పనిలో అఖండ విజయం సాధిస్తున్నాను. నేను చేపట్టే ప్రతి పనిలో సాధిస్తున్నాను. నేను సృష్టికర్తను. నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటున్నాను మరియు దానికి నేనే సంపూర్ణ బాధ్యత వహిస్తాను. నేను సృష్టికర్తను. నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటున్నాను మరియు దానికి నేనే సంపూర్ణ బాధ్యత వహిస్తాను. ధ్యానం ఎంత ముఖ్యమో ప్రతిరోజు కొత్తది నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యము. ధ్యానం ఎంత ముఖ్యమో ప్రతిరోజు సో మనం ప్రతిరోజు ఈ అఫర్మేషన్స్ అనేది చెప్పుకోవడం వల్ల మనలో తెలియకుండానే ఎంతో శక్తి పెరుగుతూ ఉంటుంది. మన మాట తీరు మారుతూ ఉంటుంది. రోజులో మనకి ఒక్కొక్క రోజు ఆనందం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, మేము చెప్తూ ఉంటాం. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి విజువలైజేషన్. ఈ విజువలైజేషన్కి మీరు ఒక చిన్న నోట్బుక్ పెట్టుకోవాలి. ఈ నోట్బుక్లో మీరు ఏదైతే డ్రీమ్స్, గోల్స్ ఇవన్నీ క్లియర్గా రాసుకుంటారో మీకు అవసరమైనవి, అది మీరు అందులో ఏది విజువలైజేషన్ చేస్తారు ఈ రోజు అనేది అక్కడ రాసుకోవాలి. మీరు అది విజువలైజేషన్ చేస్తున్నప్పుడు మనకు ఒక ఫీలింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్, నాకు ఒక కొత్త కారులో వెళ్ళాలని ఉంది. ఆ కారులో వెళ్తున్నప్పుడు నా యొక్క ఆనందం ఎలా ఉంది అనేది మనకి ఇప్పుడే ఆ కారు ఉంటే మనం అందులో వెళ్తున్నప్పుడు ఎటువంటి ఆనందం వస్తుందో అలా మనం ఫీల్ అవ్వాలి. అప్పుడు మనకి భయం అనిపించిందా, ఆనందం అనిపించిందా, లేదంటే ఇంకేమైనా భావం కలిగిందా, అటువంటి ఫీలింగ్ ఏమనిపించిందో అక్కడ రాయాలి. అలాగే మై గోల్ పిక్చర్, మీరు ఏదైతే పెట్టుకున్నారో విజువలైజేషన్కి అది క్లియర్ కట్గా తెలిసి ఉండాలి. అక్కడ అది మీరు రాసుకోవాలి. టుమారో దాని గురించి మళ్ళీ దాన్ని ఎలా మెరుగుపరచుకోవాలి. విజువలైజేషన్ అనేది మనం ఎప్పుడూ కూడా ఒకే సంఘటనని రిపీటెడ్గా ఊహించడం కాదు. అంటే మీరు ఒక సంఘటన జరగాలి అని అనుకున్నారనుకోండి, దాన్ని రోజు కొంచెం కొంచెం మెరుగుపరుచుకుంటూ పోవాలి. ఇప్పుడే చెప్పాను కదా కార్ ఎగ్జాంపుల్. ఒక రోజు ఆ కార్లో పెట్రోల్ కొట్టిస్తున్నట్టు, అలాగే ఒక రోజు ఆ కార్లో మా ఫ్యామిలీతో సినిమాకి వెళ్తున్నట్టుగా, అలాగే ఆ కార్లో ఫ్యామిలీతో బయటికి అలా షికారుకి వెళ్తున్నట్టుగా, ఇంకో సామాన్లు తీసుకురావడానికి వెళ్తున్నట్టుగా, ఇలా ప్రతిదీ రోజు రోజుకి మెరుగుపరుచుకుంటూ మనం వెళ్ళాలి ఆ విజువలైజేషన్. ఎందుకంటే ఒక విత్తనం నాటాం, మనకి ఏం కావాలనే దాన్ని, ఆ విత్తనానికి మనం ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉంటాం. ఇలా మీరు ఈ పాయింట్లు కంప్లీట్ చేసినందుకు దీనికి స్కోర్ వచ్చేసి 5 పాయింట్స్ ఇచ్చుకుంటాం మనం. అలాగే నెక్స్ట్ స్పిరిచువల్ బుక్ రీడింగ్. మనం మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఊహాశక్తిలో మాస్టర్ అవ్వాలని చెప్పేసి ఈ క్లాసెస్ అనేది డిసైడ్ చేసాం. అందుకని చెప్పేసి సంకల్ప శక్తి మీద క్లాసెస్, నెక్స్ట్ థాట్ పవర్ పుస్తకం అనేది నేను PDF సెండ్ చేస్తాను. ప్రతిరోజు మీరు అరగంట సేపు ఒక్క పేజీ చదివినా, 2 పేజీలు చదివినా, అరగంట సేపులో 10 పేజీలు చదివినా మీకు ఏమనిపించింది,
ఆ బుక్ పేరు, మీకు ఎలా అనిపించింది ఈ రోజు అది చదవడం వల్ల, అందులో మెయిన్ మెసేజ్ మీకు ఏమనిపించింది, మీరు చదివిన దాంట్లో ఒక 3 పాయింట్లు అవి, ఇవన్నీ మీకు చదివిన తర్వాత ఇది నా జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఆ నోట్బుక్ లో మీరు రాసుకుంటారు. దీనికి వచ్చేసి స్కోరు 5 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇది ఒకసారి క్లియర్ గా వినండి. ఎన్లైట్ టీవీలో మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఆల్రెడీ క్లాసెస్ జరిగాయి 21 days. అంటే సంకల్ప శక్తి అంటే ఏంటి, సంకల్ప శక్తిలో మాస్టరీ ఎలా అవ్వాలి అనేవి ఒక 21 days ఒక సిరీస్ రాము సారు క్లియర్ గా 1 hour క్లాసెస్ 21 days చేసి పెట్టారు. మనం మళ్ళీ ఒకసారి ఆ క్లాస్ విందాం, ప్రతిరోజు ఒక అరగంట సేపు క్లాస్ విందాం. అలా క్లాస్ అరగంట సేపు విన్నందుకు 10 పాయింట్స్ ఇచ్చుకుంటున్నాం. ఆ విన్న క్లాస్ ను మనం మళ్ళీ నోట్స్ రాసుకోవాలి. ఆ నోట్స్ రాసుకున్నందుకు 5 పాయింట్స్, టోటల్ గా మనకి 15 పాయింట్స్ అనేవి ఈ స్లైడ్ ద్వారా మనకు వస్తాయి. ఇందులో మనం ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం, మెయిన్ మెసేజ్ ఏం చెప్పారు సారు, అందులో 5 పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం రాసుకోవాలి. ఇలా కొన్ని మనం దాన్ని ఒక నోట్స్ కింద ప్రిపేర్ చేసుకోవాలి మన స్టైల్లో. ఎవరి స్టైల్లో వాళ్ళు రెడీ చేసుకుంటారు నోట్స్ అనేది. ఆ విన్న క్లాస్ని ప్రతిరోజు అరగంట సేపు క్లాసు, తర్వాత మెయిన్ మెసేజ్ ఏం చెప్పారు, అలాగే 5 పాయింట్స్ రాసామా లేదా, మనకి ఆ లైన్ ఎలా అనిపించింది, ఇది లైఫ్లో ఎలా అప్లై చేయాలి, ఇలా మనం కొన్ని పాయింట్స్ రాసుకుంటాం నోట్స్ లో. ఇలా టోటల్ గా దీనికి 15 పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్, మీరు ఏదైతే ఇప్పుడు సంకల్ప శక్తి మీద క్లాసెస్ వింటారో ప్రతిరోజు అరగంట సేపు, ఇలాగా 4 చాప్టర్లు కలిపి మనకి ప్రతి ఆదివారం కూడా మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నాం. ఇది మీకు గూగుల్ డాక్యుమెంట్ లింక్ అనేది మన గ్రూప్ లో షేర్ చేయడం జరుగుతుంది. మీరు అందులోకి వెళ్ళి ఆ ఎగ్జామ్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఇలా సబ్మిట్ చేయడం వల్ల మీకు ఇందులో ఏమేమి వస్తాయంటే, ఒకసారి చూడండి, ఎగ్జామ్ షెడ్యూల్ అనేది నేను ఇక్కడ క్లియర్ గా చేసి పెట్టాను. వీక్ 1 ఎగ్జామ్ ఫస్ట్ ఆదివారం వచ్చేసి 4 చాప్టర్ల మీద ఎగ్జామ్ ఉంటుంది. 30 మార్కులకి పేపర్ ఉంటుంది. 30 మార్కులు మీరు కరెక్ట్ గా చేసినట్టయితే 30 పాయింట్స్ వస్తాయి. మన గేమ్ పాయింట్స్ 30 వస్తాయి. అలాగే సెకండ్ వీక్ కూడా 4 చాప్టర్స్ మీద, 5 to 8 చాప్టర్స్ మీద మీరు ఏదైతే సంకల్ప శక్తి మీద క్లాసెస్ విన్నారో, నెక్స్ట్ దాన్ని ఏదైతే నోట్స్ రెడీ చేసుకున్నారో వాటి మీద ఈ క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్. అలాగే థర్డ్ వీక్, అలాగే 4th వీక్, 5th వీక్ మాత్రం 5 చాప్టర్లు పెట్టాం. 5 చాప్టర్లకు కూడా 30 మార్క్స్ 30 మార్క్స్కే పేపరు. 30 మార్క్స్కి 30 పాయింట్స్ అనేది గెయిన్ చేసుకుంటాం. టోటల్ లాస్ట్ వీక్ మాత్రం 41 days కంప్లీట్ అయిన తర్వాత మొత్తం 21 చాప్టర్స్ మీద 60 మార్క్స్కి పేపర్ ఉంటుంది. 60 మార్క్స్కి 120 పాయింట్స్ వస్తాయి. అంటే టోటల్ గా మనం ఎగ్జామ్ షెడ్యూల్ మీద 270 పాయింట్స్ అనేది గెయిన్ చేస్తాం. సో ఒకసారి మొత్తం అన్ని కూడా మళ్ళీ రీచెక్ చేసుకుందాం. డైలీ ప్రాక్టీస్ చేయాలి. మనం ఏమనుకున్నాం, మార్నింగ్ మెడిటేషన్ ఉంటుంది, దానికి 10 పాయింట్స్, ఎఫర్మేషన్స్ ఉంటాయి, దానికి 5 పాయింట్స్, విజువలైజేషన్ ఉంటుంది, దానికి 5 పాయింట్స్, బుక్ రీడింగ్ 30 పాయింట్స్. ఇవన్నీ కూడా మీరే ఇచ్చుకోవాలి. ఇది ఎవరి కాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ గా చేయాల్సిన గేమ్. ఇది ఏదో నాకు పాయింట్స్ కోసం అని ఏదో చేయాలని కాదు. నేను దీన్ని ఎందుకు ఒక దీక్షలా కాకుండా ఇలా గేమ్ లా డిజైన్ చేశానంటే, ఇది సింపుల్ గా రోజు కొన్ని పాయింట్స్ గెయిన్ చేయడం వల్ల మనం ఈ 41 days ని తెలియకుండానే మనం కంప్లీట్ చేసుకుంటాం. ఇది ఒక ఈజీ టెక్నిక్ ఇది. అలాగే బుక్ రీడింగ్, ఎన్లైట్ టీవీలో క్లాసెస్, నోట్స్ రాసుకోవడం, డైలీ రివ్యూ చేసుకోవడం. అంటే నేను మార్నింగ్ మెడిటేషన్కి అటెండ్ అయ్యానా లేదా, ఎఫర్మేషన్స్ చదివానా లేదా, ఈ రోజు విజువలైజేషన్ కంప్లీట్ చేశానా లేదా, బుక్ రీడింగ్ అరగంట సేపు బుక్ చదివానా లేదా, ఆ తర్వాత ఎన్లైట్ టీవీలో క్లాస్ విన్నానా లేదా, నోట్స్ రాసుకున్నానా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకున్నందుకు డైలీ మళ్ళీ దానికి 5 పాయింట్స్ వస్తాయి. ఇలా టోటల్ మీరు ప్రతిరోజు 45 పాయింట్స్ గెయిన్ చేయొచ్చు. అంటే 41 days కి 45 into 41 days కి 1845 పాయింట్స్ అనేది టోటల్ గా వస్తాయి. మీరు ఎగ్జామ్ లో గెయిన్ చేసుకున్న పాయింట్స్ 270 పాయింట్స్, అలాగే మీరు ప్రతిరోజు 41 days కంప్లీట్ చేసిన పాయింట్స్ కలిపితే ఫైనల్ గేమ్ పాయింట్స్ వచ్చేసి 2115 పాయింట్స్ మీరు గెయిన్ చేస్తారు. ఎవరైతే ఈ గేమ్ లో 2000 పాయింట్స్ ని
ముందుకెళ్తారో వాళ్ళకి ఈ గేమ్ యొక్క ఛాంపియన్ అనేది రావడం జరుగుతుంది. ఈ గేమ్ లో మీరు ముందుగా డిసిప్లిన్, అవేర్నెస్, పీస్, సంకల్ప శక్తిలో ఒక పవర్ అనేది వస్తుంది. సో ప్రాక్టీస్ చేయాలి డైలీ. నెక్స్ట్ గ్రోత్ అనేది కన్సిస్టెన్సీగా చేయడం వల్ల వస్తుంది. నెక్స్ట్ ఈవినింగ్ రివ్యూ. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మనం ప్రతిరోజు ఏదైతే ఉన్నాయో మీకంటూ ఒక చెక్ లిస్ట్ ఇస్తాను. నేను ఆల్రెడీ జూమ్ లింక్ పెట్టినప్పుడు ఒక చెక్ లిస్ట్ పెట్టాను. దాన్ని మీరు ప్రింట్ తీసుకోవాలి. నేను దాని గురించి చెప్తాను. ఈ గేమ్ రూల్స్ వచ్చేసి ఇప్పుడు మనం చెప్పాం కదా, నెక్స్ట్ మండే నుండి స్టార్ట్ అవుతుంది. జూలై 6th నుండి ఇక డేట్ తప్పడింది. నెక్స్ట్ ఉదయం 5 to 6 మెడిటేషన్కి అటెండ్ అవ్వాలి. సేమ్ అవే పాయింట్స్, ఎఫర్మేషన్స్ రాసుకోవాలి, విజువలైజేషన్ చేయాలి, ప్రతిరోజు బుక్ చదవాలి, మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ మీద క్లాసెస్ వినాలి, ప్రతిరోజు అరగంట సేపు దాని మీద నోట్స్ రాసుకోవాలి, ప్రతి సండే జూమ్కి అటెండ్ అవ్వాలి. మనకి ఎగ్జామ్తో పాటు ప్రతి సండే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్తో పాటు మనకున్న డౌట్స్ కానీ ఇలా క్లారిఫై చేసుకోవడానికి ఇప్పుడు ఎలా అయితే జూమ్ సెషన్ని మనం కండక్ట్ చేసుకున్నాం, ప్రతి ఆదివారం కూడా ఈ టైంలో 5 to 6 మనం ఈ జూమ్ సెక్షన్ని ఈ 41 days ప్రతి సండే మనం కండక్ట్ చేసుకుంటాం. చెక్ లిస్ట్ని ఆనెస్ట్గా ఫిల్ చేయాలి. ప్రతిరోజు మనం ఏం చేసాం అనేది క్లియర్గా అందులో రాసుకోవాలి. 1 day మిస్ అయితే గిల్టీగా ఫీల్ అయ్యి మొత్తం దీక్షనే ఆపేయకూడదు. మనం మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్అప్ చేయాలి. ఇలా 41 days అయ్యేటప్పటికి మన కన్సిస్టెన్సీ అనేది పెరుగుతుంది. అలాగే చిన్న చిన్న డైలీ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల పెద్ద మార్పులు కూడా మనలోకి తీసుకొస్తాయి. ఇవన్నీ కూడా నేను ఆశ్రమంలో ఎప్పటి నుండి ఈ 41 days దీక్షలు చేయడం, 21 days దీక్షలు చేయడం, రకరకాలుగా ప్రయోగాలు చేసి 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 ఈరోజు మీకోసం నేను ఇంత సింపుల్గా ఈ గేమ్ని డిజైన్ చేయడం జరిగింది. ఇందులో మీరు చదువుతారు, నేర్చుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు, గ్రోత్ అవుతారు, అవేర్నెస్ పెరుగుతుంది, చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు ఈ 41 daysలో. సో ఈ గేమ్ అసలు ఎందుకు చేయాలి అనేది మనం ఒక్కసారి క్వశ్చన్ చేసుకుంటే, మన లైఫ్లో చాలా మందికి కామన్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. మనీ టెన్షన్స్ అని, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అని, జాబ్ ప్రెజర్స్ అని, ఓవర్ థింకింగ్, ఫ్యూచర్ గురించి భయాలు, ఎన్నో రకాలు ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి. కానీ మనం ప్రతిరోజు డైలీ ఒక డైరెక్షన్గా ముందుకెళ్ళడం, ప్రతిరోజు చిన్న చిన్న పాయింట్స్ని కలెక్ట్ చేస్తూ ముందుకెళ్ళడం, గేమ్ లాగా అనిపించిన ఇది ఒక మన లైఫ్కి చేంజ్ చేసే స్పిరిచువల్ డిసిప్లిన్ సిస్టమ్. ఇది చిన్న చిన్న అడుగులు పెద్ద మార్పులకి దారి. సో మనం ఈ 41 days ఎందుకు చేయాలి చూసుకుంటే, ఫస్ట్ 7 రోజులు కూడా మనకి ఇదంతా ఒక కొత్తగా అనిపించవచ్చు. మన మైండ్కి ఒక డిసిప్లిన్ ఏర్పడుతుంది, రెసిస్టెన్స్ ఏర్పడుతుంది, అలాగే మనకి ఈ హ్యాబిట్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. మీరు ఈ 41 days అయిపోయిన తర్వాత కూడా మీకు తెలియకుండానే ప్రతిరోజు మార్నింగ్ మెడిటేషన్ చేస్తూ ఉంటారు, మీలో ఆనందం పెరుగుతూ ఉంటుంది, ఎఫర్మేషన్స్ చదువుతూ ఉంటారు, మీలో మీ మాటల్లో మార్పు మొదలవుతుంది ఆటోమేటిక్గా. మీ రొటీన్స్ అన్నీ మారుతూ ఉంటాయి, మీరు పుస్తకాలు చదువుతూ ఉంటారు, మీకు ఎంతో స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. మనం నార్మల్గా ఏదో ప్రతిరోజు చేసుకుంటూ వెళ్తే ఈ ధ్యానం అనేది కొన్ని రోజులు చేస్తాం, ఒక్కొక్కసారి స్కిప్ అవుతూ ఉంటుంది, పుస్తకం అనేది స్కిప్ అవుతూ ఉంటుంది. అది ఒక దీక్షలా, అదే దీక్షనే ఇంకా నీట్గా ఒక గేమ్లా మనం చేసుకుంటే ఇంకా సింపుల్గా అవుతుంది. మీరు ఇవన్నీ చేయాలా అని ఏం టెన్షన్ పడద్దు. నేను మీకు ఇదంతా కూడా ఈ గేమ్ ఎలా ఆడాలంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, 41 days మొత్తం అంతా కూడా ఒక చెక్ లిస్ట్ ఇస్తాను మీకు. చూడండి, ఈ చెక్ లిస్ట్ ఇస్తాను. ఈ చెక్ లిస్ట్ అంతా కూడా మీరు ప్రతిరోజు మెడిటేషన్ చేసి ఇదంతా మీరు ఒక ప్రింట్ తీపించుకుంటారు. ప్రింట్ తీపించుకొని మీ గోడ మీద అతికించుకుంటారు, లేదా మీ మొబైల్లో పెట్టుకుంటారు. ఈ రోజు నేను మెడిటేషన్ కంప్లీట్ చేశానా లేదా అక్కడ టిక్ చేసుకుంటారు. పాయింట్ అక్కడ ఆ బాక్స్ దగ్గర టిక్ చేస్తారు. ఈరోజు ఎఫర్మేషన్స్ చదివానా లేదా, అలాగే విజువలైజేషన్ చేసానా లేదా, బుక్ రీడింగ్ జరిగిందా లేదా, ఈరోజు క్లాస్ విన్నానా లేదా, నోట్స్ రాసుకున్నానా లేదా, ఇవన్నీ కూడా ప్రతిరోజు టిక్ చేసుకుంటారు. దానికి ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేది అక్కడ పాయింట్స్ రాసుకుంటారు. ఇక్కడ అన్ని కూడా క్లియర్గా ఇచ్చాను, పాయింట్ సిస్టమ్ ఇచ్చాను, మెడిటేషన్కి పాయింట్స్ ఇచ్చాను, ఎఫర్మేషన్స్కి ఇచ్చాను. ఇదంతా కూడా మీకు PDF పంపిస్తాను నేను. నెక్స్ట్ దీంతో పాటు కూడా బుక్ అనేది పంపిస్తాను నేను. ఇది మీ వాల్ మీద మీకు ఎదురుగా అంటించుకోండి. మీ పేరు, మీ డేటు, ఎండ్ డేట్, 41 days దీక్షని మొదలెట్టిన తర్వాత ఎప్పుడు ఎండ్ అవుద్ది, మీ ఫోకస్ ఏంటి, మీకు టార్గెట్, మొత్తం పాయింట్స్ ఎన్ని కలెక్ట్ చేసుకున్నారు ఈ దీక్ష పూర్తయ్యేటప్పటికి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక్కొక్కరు కూడా
మీకు ఎలా అనిపించింది అనేది కెమెరాస్ ఆన్ చేసుకొని ఒకసారి దీన్ని ఎలా ప్రారంభిద్దాం అనేది మీకు ఎలా అనిపించింది అనేది ఒక్కొక్కరు ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చు. సార్ మాట్లాడండి రాజా రమణ గారు. మీరు ఏదైతే 41 డేస్ ఛాలెంజ్ పెట్టుకున్నారో నేను 21 డేస్ ఛాలెంజ్ కింద ధ్యానం, యోగా, మంచి అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్ రిపీట్ అవుతున్నాయా లేవా నేను గత ఒక 3 మంత్స్ నుంచి చేస్తున్నాను. కొన్నిసార్లు ఫెయిల్ అయ్యాను, కొన్నిసార్లు సక్సెస్ అయ్యాను, కొన్ని వీక్స్ 21 డేస్. సో ఈసారి 41 డేస్ అనేది కొత్తగా ఉంది. ఐ విల్ ట్రై టు బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ చాలా బాగుంది సార్ కొత్తగా కాన్సెప్ట్. ఇంతకుముందు మీరు జర్నలింగ్ అని దీని గురించి చెప్పారు ఆల్రెడీ. అప్పుడు నేను కొన్ని రోజులు స్టార్ట్ చేసి మిడిల్లోనే వదిలేశాను. కానీ ఇప్పుడు మాత్రం గట్టిగా నిర్ణయించుకున్నాను సార్ స్టార్ట్ చేద్దామని. చాలా బాగుంది. కాకపోతే చిన్న డౌట్ సార్, మార్నింగ్ 5 to 6 సమ్ టైమ్స్ కుదరకపోవచ్చు. అప్పుడు మనం ఎనీ డేలో ఏ టైంలో అయినా చేస్తే అది పెట్టుకోవచ్చా? మేడం మనం ఎప్పుడైనా ఆ డేలో మెడిటేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మినిమం 20 మినిట్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకే. మన సతీ లైఫ్ ఛానల్ నుండి మాత్రం ప్రతిరోజు 1 అవర్ అనేది ఖచ్చితంగా పెడతాం. మీరు ఇందులో కూడా జాయిన్ అవ్వి మనం గ్రూప్ మెడిటేషన్లో జాయిన్ అవ్వి మ్యూజిక్తో మనం మెడిటేషన్ చేయొచ్చు. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అది మార్నింగే ఉంటుందమ్మా సార్, మెడిటేషన్ ఈవినింగ్ కూడా ఉంటుందమ్మా సార్? ఓన్లీ మార్నింగే పెట్టాం సార్. ప్రెసెంట్ మార్నింగ్ 5 to 6 వరకు ఉంటుంది. ఎఫర్మేషన్స్ అవి కూడా అందులోనే చదివిస్తాం. మీకు ఒకసారి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఎన్లైట్ టీవీలో మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ ఎక్కడుంటాయి, మనం దాన్ని ఎలా సెర్చ్ చేసుకోవాలి, ఎలా ఓపెన్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు అందరికీ చూపిస్తాను. ఒకసారి ఆల్రెడీ మీ చాలా మందికి తెలిసే ఉంటుంది, అందరూ వినే ఉంటారు. కానీ మళ్ళీ మనం వినడం వల్ల అది మనం ఆ పదాలు అనేవి అవన్నీ కూడా మన మైండ్లో క్లియర్గా ప్రింట్ అవుతాయి. ఇవన్నీ కూడా చూడండి, ఇందులో ఎన్లైట్ టీవీ అని సెర్చ్ చేయండి. యూట్యూబ్లో ఇలా వస్తుంది. ఎన్లైట్ టీవీ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ సంకల్ప శక్తి మీద క్లాసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నేను ప్రతిరోజు గ్రూప్లో నేను షేర్ చేస్తాను. మనం ఫస్ట్ వీక్లో మనం ప్రాక్టీస్ చేయాల్సిన 4 చాప్టర్స్ ఏంటి అనేది ఇక్కడ ఉన్నాయి చూడండి. సంకల్ప శక్తి మీద ఇవన్నీ 21 డేస్ క్లాసెస్. ఇవన్నీ కూడా ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఎవ్రీడే మనం ఈ క్లాసెస్ అనేది విని నోట్స్ రాసుకోవచ్చు. దీక్షని మొదలుపెట్టే ముందు ఒక చిన్న రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మీకు గూగుల్ డాక్యుమెంట్ ఫామ్ నేను గ్రూప్లో షేర్ చేస్తా. వీలైనంత వరకు మీరు అందులో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మీకు నేను పంపిస్తాను. ఈ 41 డేస్ దీక్ష తీసుకునే వాళ్ళు అందులో రిజిస్టర్ అయితే మేము వాళ్ళని గైడెన్స్ చేయడానికి, ఎవరైతే ఇంట్రెస్ట్గా గూగుల్ ఫామ్ నింపి డీటెయిల్స్ ఎంటర్ చేసి చేస్తారో వాళ్ళకి మేము కాల్స్ అది చేసి టైం టు టైము ఈ దీక్షని ముందుకు తీసుకెళ్ళడానికి మేము అన్ని విధాలుగా సహకరిస్తాం. థ్యాంక్ యూ మాస్టర్స్, నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు. మీరంతా కూడా ఒక 10 మినిట్స్ మనం మళ్ళీ మెడిటేషన్ చేద్దాం. మెడిటేషన్ చేసి ఈ సెషన్ని కంప్లీట్ చేసుకుందాం. అందరూ హాయిగా కూర్చోండి, వేలల్లో వేలు పెట్టుకొని సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించండి.
మెల్లిగా 2 చేతులు కళ్ళు మీద పెట్టుకొని 2 కళ్ళు తెరుద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కింద ఉన్న వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వి వాట్సాప్లో గూగుల్ ఫామ్ లింక్ అనేది ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ మండే నుండి మనం ఈ యొక్క 41 డేస్ దీక్ష అనేది స్టార్ట్ చేసుకుందాం. అందరికీ థ్యాంక్ యూ.